शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ప్రత్యేకంగా మహిళలకు, స్త్రీలకు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనే విషయాన్ని గనుక మనం చూసినట్టయితే, సూర్యుడు 17వ తారీఖు వరకు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కన్యారాశి సమక్షేత్రం అవుతుంది, బుధుని క్షేత్రం. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది శత్రుక్షేత్రం అవుతుంది. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే నీచ స్థానంలోకి వస్తున్నాడు కుజుడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు మిత్రక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. స్వక్షేత్రం మూల త్రికోణం కూడాను. ఇక 26 నుండి మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు. ఇది మిత్రక్షేత్రంలో ప్రవేశము. ఇక గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. అత్యంత శుభప్రదమైనటువంటి సంచారం ఇది. ఇక శుక్రుడు 2వ తారీఖు నుండి తులారాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇక శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు, సమక్షేత్రంలో సంచరిస్తున్నాడు. అందున వక్రించి సంచారం చేస్తున్నాడు మీనరాశి లోపల. రాహువు కుంభరాశిలో, ఇక కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ సంచారం యొక్క విశేషాన్ని గనక మనం చూసినట్టయితే, గురు భగవానుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు, బుధుడు స్వక్షేత్రము ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు, కుజుడు మట్టుకు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహముల యొక్క సంచారంలో విశేషత ఉంది ఈ సెప్టెంబర్ మాసంలో. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుంది, ఏ విషయాలలో మంచి జరుగుతుంది, ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ఈ ఫలితాలు గ్రహాలు ఉన్నటువంటి స్థానాలపైన ఆధారపడి ఉంటుంది. కనుక సూర్య భగవానుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. 2వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, 3వ స్థానం అనుకూలంగా ఉంటుంది. కుజుడు ద్వాదశ జన్మస్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 2, 3, 4 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు జన్మస్థానంలో అంటే కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చస్థానం కనుక, అంటే ఉచ్చలో సంచరిస్తున్నాడు, జన్మ రాశిలో ఉన్నాడు కనుక ఇది కొంతవరకు మీకు కలిసి వస్తుంది. శుక్రుడు 4వ స్థానంలో అనుకూలంగా సంచారం చేస్తున్నాడు. శనీశ్వరుడు వక్రించి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహు 8వ స్థానము, కేతు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో ఉన్నాయి. అయితే
ఈ గ్రహాల యొక్క ఇండివిజువల్ ఫలితాలను ఒక మారు చూస్తూ దాని తర్వాత మళ్ళీ సమిష్టిగా ఇలాంటి ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని మనము చూద్దాం. గురు భగవానుడు ప్రథమంగా జన్మరాశిలో సంచరిస్తున్నాడు, ఉచ్చస్థుడై ఉన్నాడు కాబట్టి ఆ బలము ఉంటుంది. జన్మస్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ జన్మస్థానంలో సంచారం మూలకంగా మీ లోపల కొంత ఆత్మవిశ్వాసము, టైం టు టైం పని చేసేటువంటి ఒక మనస్తత్వం మీ లోపల డెవలప్ చేస్తాడు. అది కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం. శని మూలకంగా మీకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. రాహువు అష్టమంలో ఉన్నాడు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అనవసరమైనటువంటి విషయాలలోకి వెళ్లకుండా ఉండడము, అనవసరంగా మాట్లాడకుండా ఉండడము, కొంత మధ్యవర్తిత్వం నుండి దూరంగా ఉండడము, ఇలాంటివి మనకు చాలా అవసరము. రాహు మూలకంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందులను క్రియేట్ చేసేటువంటి ఒక స్థితి అష్టమ స్థానం గనక దాన్ని కొంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇకపోతే మాటల లోపల కొంత నియంత్రణ మట్టుకు అవసరం. సూర్య భగవానుడు ప్రారంభంలో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ 3వ స్థానంలోకి వస్తున్నాడు గనక సోదరులతో, ఆత్మీయులతో, అందరితో కూడాను మీకు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ధైర్యంతో, సాహసంతో మీరు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు, రాబడి పెరుగుతుంది. మీకు పూర్వము నుండి కూడాను ఎదురు చూస్తున్నటువంటి డబ్బు మీకు ఈ సమయంలో చేతికందే అవకాశం బాగా కనబడుతుంది. శుక్రుడి మూలకంగా ఇంటి లోపల మీకు సుఖశాంతులు నెలకొలేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కుజుడి మూలకంగా మట్టుకు కొంత ఖర్చులు, అస్థిరత ఈ విధంగా కనబడుతున్నాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఆరోగ్యము మెరుగుపడుతుంది. పూర్వంతో పోల్చినట్టయితే మీరు మంచి స్థితి లోపల ఉంటారు, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబం లోపల మీకు గౌరవం పెరుగుతుంది. ఇది మహిళలకు చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి అంశం. ఇంటి లోపల మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితి లోపల చూస్తారు. అంటే మీ మాట చెల్లుబాటు అవుతుంది ఇంటి లోపల. ఉద్యోగంలో మీరు గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి స్కిల్తో పనిచేయడం మూలకంగా నలుగురు గౌరవించేటువంటి స్థితి, మిమ్మల్ని గుర్తిస్తారు. మీ పనితనానికి సరిపడా మళ్ళీ వర్క్ కూడాను మీకు అలాట్ చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మహిళలకు శుభవార్త ఈ మాసంలో కలుగుతుంది. అంటే సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సెప్టెంబర్ మాసము అనుకూలంగా ఉంది. ధన లాభము ఉంది. అంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్ కానివ్వండి, వ్యాపారం చేస్తున్నటువంటి వారికి వ్యాపార రీత్యా మీకు డబ్బు చేతికి అందడము, ఇలాంటివి కనబడుతున్నాయి. సంతానం మూలకంగా మీకు సౌఖ్యము ఉంది ఈ మాసం లోపల. వాళ్ళు మంచి స్థాయిలో నిలవడము, విద్యార్థినులు చదువు కొరకై, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ మాసం అనుకూలిస్తుంది. విహారయాత్రలు, తీర్థయాత్రలు, గురు సందర్శన చేసుకునేటువంటి సూచనలు. ఇకపోతే కొత్త వస్తువులు, ఆస్తి, భూములు, వాహనాలు కొనేటువంటి అవకాశం కూడాను ఇక్కడ ఈ సెప్టెంబర్ మాసంలో కనబడుతుంది. పెద్దల యొక్క అనుకూలత మీకు ఈ మాసంలో ఉంది. ఇది చాలా మీకు విశ్వాసాన్ని, సంతృప్తిని కలిగించేటువంటి విషయం. ఇలా మనం చూసినట్టయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలకు సెప్టెంబర్ మాసంలో ఓవరాల్గా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడము, అధిష్టాన దేవతలకు సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేయడము, మూలమంత్రాలను జపించడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే తప్పకుండా మనకు ఆ గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అందులో భాగంగా ప్రధానమైనటువంటి గ్రహము గురు గ్రహము. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారం చేసుకోవాలి.
ఏం చేయాలి గురువు నిమిత్తమి అని అంటే, ప్రథమంగా తల్లిదండ్రులను గౌరవించండి. ప్రతినిత్యం కూడాను లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేయడము, తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలను తెలుసుకోవడము, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కనుక వాళ్ళ యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. కనుక వాళ్ళను మీరు సేవించండి, వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలను కల్పించండి. ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకోండి. వారి యొక్క ఆశీస్సులు మీకు అనుగ్రహం లభిస్తుంది, గురువు మీకు అనుకూలిస్తాడు. ఇక మూలమంత్రం దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. గురువు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహము శనైశ్చరుడు. ఈ శనైశ్చరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తప్పకుండా శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి మీకు ధైర్యాన్ని కల్పిస్తాడు. మీ లోపల భయము ఆందోళన లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. శనైశ్చరుడి మూలకంగా మీకేంటంటే ప్రతి పని లోపల కూడాను ఆలస్యం, మీకు ఆ పనిపైన ఇంట్రెస్ట్ కోల్పోయేటట్టుగా మిమ్మల్ని శని చేస్తాడు. కనుక దాని నుంచి డీవియేట్ కాకుండా మీకు ఆంజనేయ స్వామి యొక్క మహిమ మూలకంగా, అనుగ్రహం మూలకంగా మీకు తప్పకుండా మళ్ళీ ఆ పని లోపల ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా మిమ్మల్ని చేస్తాడు. కనుక తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించండి. హనుమత్ చాలీసా మీరు పారాయణం చేసుకోండి. ఇక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని కొలిచినట్టయితే తప్పకుండా మీకు అనుగ్రహం లభిస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ప్రతి పని లోపల కూడాను నిరాటంకంగా పనులు ముందుకు కొనసాగడం పైన మీకు ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుకూలత చాలా అవసరం గనక ప్రతినిత్యం కూడాను విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. అంతేకాకుండా మిగతా అన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం కావడానికై రుద్రుణ్ణి పూజించండి. అంటే పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు పూజించినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి మీకు. అంటే శివాలయానికి వెళ్ళండి, పంచామృతాలతో అభిషేకం చేయండి, ఒక బిల్వదళం సమర్పించి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే మీకు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను ఆ శివుడు మీకు కల్పిస్తాడు. తద్వారా మీ లోపల ఒక ఉత్తేజం వస్తుంది, పనులు చేయాలి అనేటువంటి మనస్తత్వం మీకు పెరుగుతుంది. తద్వారా మనిషికి పనిపైన శ్రద్ధ కలిగినట్టయితే మనకు లాభం చేకూరుతుంది, విజయం కూడాను కలుగుతుంది. గనక పంచముఖ మహామృత్యుంజయుని కొలవండి, తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.